Hello, my dear students. Lucas Commerce Academy, the power of accounting welcomes you. Dear students, రేపు మార్చిలో జరగబోయే సీనియర్ ఇంటర్ ఎగ్జామ్స్కి సంబంధించి ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ను మనం తయారు చేసాం. ఆ ప్రోగ్రాంలో భాగంగా ఫస్ట్ వీడియో వచ్చేసి సింగిల్ ఎంట్రీ మీద రిలీజ్ చేశాను. సెకండ్ వీడియో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ పార్ట్ 1 అని రిలీజ్ చేశాను. నౌ లెట్ us డిస్కస్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ పార్ట్ 2. సో పార్ట్ 2లో దేని గురించి మనం మాట్లాడబోతున్నామంటే బిల్లును బ్యాంకులో డిస్కౌంట్ చేయడం. అంటే బిల్లును బ్యాంక్ వాళ్ళకి అమ్ముకోవడం. సెల్లింగ్ ఆఫ్ ఎ బిల్ టు అవర్ బ్యాంకర్ ఎట్ లోయర్ దాన్ ఇట్స్ ఫేస్ వాల్యూ అండి. అది ఎలా అనేది ప్రాబ్లంలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో 3 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం కేస్ 1 కింద. నౌ కేస్ 2లో ఎంటర్ అవుతున్నాం. కేస్ 2 ఒకసారి చూడండి. ప్రాబ్లం నంబర్ 4. ఆన్ 1st June 2023 Shankar sold goods worth rupees 2 lakhs to Bhaskar on credit and drew a bill for 3 months for the same amount. Bhaskar accepted the bill and returned it to Shankar. On the same day, Shankar discounted the bill with his bank at 10% per annum. On the due date, the bill is honored. Past journal entries in the books of Shankar. అంటే ఇక్కడ శంకర్ గూడ్స్ అమ్మాడు కాబట్టి శంకర్ ఇస్ ద డ్రాయర్ బుక్స్ లో మనల్ని జర్నల్ ఎంట్రీస్ రాయమని చెప్పాడు. ఓకే, సో ఫస్ట్ మనం టైటిల్ పెట్టేటప్పుడు బుక్స్ ఆఫ్ శంకర్. సో ఎవరి బుక్స్ లో ఎంట్రీస్ రాయమంటే ఆ వ్యక్తిని మనం అనుకుంటున్నాం. సో నౌ వీఆర్ శంకర్. ఓకే, సో వన్స్ అగైన్ ఆన్ 1st June 2023 Shankar sold goods worth rupees 2 lakhs to Bhaskar on credit and draw a bill for 3 months for the same amount. సో గూడ్స్ అమ్మినందుకు ఆర్డినరీ ఎంట్రీ పాస్ చేస్తాం. ఎవ్రీ ప్రాబ్లంలో మళ్ళీ దాన్ని డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. దీనికి ఎంట్రీ వచ్చేసి భాస్కర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. సో కేస్ 1 అలాగే రాస్తాం, కేస్ 2 అలాగే రాస్తాం, కేస్ 3 అలాగే రాస్తాం. కేస్ 4 లో కూడా ఫస్ట్ 2 ఎంట్రీస్ ద కామన్ ఫర్ ఆల్ కేసెస్. సో గూడ్స్ మనం అమ్మాం కాబట్టి భాస్కర్ కి ఆర్డినరీ ఎంట్రీ మనం పాస్ చేసేది భాస్కర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ 2 lakhs. ఓకే, ఇక అదే డేట్ న బిల్లు రాసాం, బిల్లు యాక్సెప్ట్ చేశాడు, మన దగ్గరకు వచ్చింది. సేమ్ డేట్ న బిల్స్ రిసీవ్డ్ ఫ్రమ్ భాస్కర్. ఆర్డినరీ జర్నల్ ఎంట్రీ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు భాస్కర్ అకౌంట్. సో నెక్స్ట్ చూడండి, ఆన్ ద సేమ్ డే అంటే జూన్ 1st ని శంకర్ డిస్కౌంటెడ్ ద బిల్ విత్ హిస్ బ్యాంక్. ఇప్పుడే చెప్పాను, డిస్కౌంట్ చేయడం అంటే ఆ బిల్లును బ్యాంక్ వాళ్ళకి అమ్ముకోవడం. సో బ్యాంక్ వాళ్ళకి అమ్మామంటే బ్యాంకర్ ఫుల్ అమౌంట్ ఇవ్వడు, మనకి కొంత కమిషన్ అంటే కొంత చార్జెస్ తీసుకొని మిగిలిన అమౌంటే మన చేతికి ఇస్తాడు. ఓకే, సో ఆ డిస్కౌంట్ చార్జెస్ వచ్చేసి మనకి ఎక్స్పెన్సెస్ అవుతుంది, వాడికి వచ్చేసి అంటే బ్యాంకర్కి వచ్చేసి గెయిన్ ఆర్ ఇన్కమ్ అవుతుందండి. ఓకే, సో ఒకసారి చూడండి. సో ఆ బిల్ అమౌంట్ మనకి ఎంత ఉందంటే ఇక్కడ 3 lakhs అండి, 2 lakhs. ఈ 2 lakhs వచ్చేసి ఆన్ ది సేమ్ డే అంటే జూన్ 1st ని దాన్ని డిస్కౌంట్ చేసుకున్నాడు. ఎంత పర్సెంట్ డిస్కౌంట్ చేసుకున్నాడు అంటే 10%, 10/100. ఎంత కాలంగా డిస్కౌంట్ చేసుకున్నాడు అంటే ఓన్లీ 3 months. ఆ బిల్ పీరియడ్ 3 months కాబట్టి ఓన్లీ 3 months క్యాలిక్యులేట్ చేస్తామండి. 3 months క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సపోజ్ వచ్చేసి జూన్ కాకుండా జూలై 1st వచ్చేసి డిస్కౌంట్ చేసుకున్నాడు అనుకుంటే అప్పుడు 2/12 తీసుకుంటాం. అంటే ఎంత కాలం మనం డిస్కౌంట్ చేసామో డిస్కౌంట్ ఛార్జెస్ కూడా ఆ కాలానికే క్యాలిక్యులేట్ చేయాలి. సో బిల్లు రాసిన తేదీని మనం డిస్కౌంట్ చేసుకున్నాం కాబట్టి బిల్ టర్మ్ వచ్చేసి 3 months కాబట్టి 3 months లో డిస్కౌంట్ ఛార్జెస్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఈ 0కి 5,000. సో డిస్కౌంట్ ఛార్జెస్ ఎంత వస్తుందంటే 5,000. అంటే బ్యాంకర్ 5,000 తీసుకొని మిగిలిన 1,95,000 మనకి ఇస్తారు. అంటే బ్యాంక్ నుంచి మనకి అమౌంట్ ఎంత వస్తుందంటే 1,95,000. ఓకే, సో దానికి ఎంట్రీ ఎలా పాస్ చేస్తాం ఒకసారి చూడండి. ఆన్ ది సేమ్ డే కాబట్టి మనం అనుకున్నది 2023 జూన్ 1st. సో ఫస్ట్ మనకి ఎంట్రీ గూడ్స్ అమ్మినప్పుడు బిల్లు వచ్చినందుకు కామన్ ఫర్ ఆల్ కేసెస్ అని ఆల్రెడీ చెప్పాము మేము వచ్చేసి.
ఇప్పుడు బిల్లును బ్యాంకులో డిస్కౌంట్ చేయడం ద్వారా మనకు వచ్చే అమౌంట్ వచ్చేసి 1,95,000 మన చేతికి వస్తుంది. సో దానికి ఎంట్రీ ఎలా పాస్ చేస్తామంటే వచ్చేస్తే డెబిట్, పోయేస్తే క్రెడిట్. సో క్యాష్ ఆర్ బ్యాంక్ మనకు వస్తుంది కాబట్టి డెబిట్ చేస్తాం, బిల్లు పోతుంది కాబట్టి క్రెడిట్. అప్పుడు దానికి జర్నల్ ఎంట్రీ క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటార్ 1,95,000. డిస్కౌంట్ ఇట్ ఈస్ అ లాస్ ఫర్ అస్ కాబట్టి నామినల్ రూల్ ప్రకారం డెబిట్ చేద్దాం. డిస్కౌంట్ అకౌంట్ డేటార్ 5,000. టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ 2 lakhs. So this is the journal entry for bill discounting. Okay. So once again cash or bank account debtor మన చేతికి వచ్చేది 1,95,000. ఈ డిస్కౌంట్ మనకు లాస్, బ్యాంక్ కట్ చేస్తున్నాడు కాబట్టి ఇది మనకు లాస్ కాబట్టి డిస్కౌంట్ అకౌంట్ డేటార్ 5,000 టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ వచ్చేసి 2 lakhs. నరేషన్ మామూలు బీయింగ్ బిల్ డిస్కౌంటెడ్ విత్ బ్యాంక్. నరేషన్ వచ్చేసి సింపుల్ గా రాయండి. ఓకే, తర్వాత ఏం జరిగింది ఒక్కసారి చూడండి. శంకర్ డిస్కౌంటెడ్ ద బిల్ విత్ 10% per annum. On the due date, the bill is honored. The bill is honored. అంటే డ్యూ డేట్ నా బిల్లు ఆనర్ అయింది అంటే ఆ బిల్ ఇప్పుడు బ్యాంకర్ దగ్గర ఉంది. ఇక్కడ డ్రాయి మనకు భాస్కర్ కాబట్టి భాస్కర్ హ్యాస్ టు పే ద అమౌంట్ టు ద బ్యాంక్. అంటే డ్యూ డేట్ నా భాస్కర్ అనే వ్యక్తి బ్యాంకుకు పే చేస్తాడు. ఆ ఎంట్రీ భాస్కర్ రాసుకుంటారు, బ్యాంకర్ రాసుకుంటారు, మనకి ఏ సంబంధం లేదు. కాబట్టి డిస్కౌంట్ చేసిన బిల్లు ఆనర్ అయితే డ్రాయర్ గా వి నీడ్ నాట్ పాస్ ఎనీ జర్నల్ ఎంట్రీ. కాబట్టి నో ఎంట్రీ ఫర్ బిల్ ఆనర్డ్. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాబ్లం ఈ కేసులో. కమ్ టు సెకండ్ ప్రాబ్లం అన్న. వంశీ డ్రాస్ ఆన్ ప్రసాద్ ఏ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఫర్ 3 months for 10,000 which accepts it on 1st January 2023. The bill discounted on 1st February. This is a very important. 1st February 2023 at the rate of 12% per annum. Prasad meets the bill on the due date. Pass journal entry in the books of Vamsi. సో ఇక్కడ మనం వంశీ కాబట్టి బుక్స్ ఆఫ్ వంశీ టైటిల్ పెడదాం. ఇక్కడ గూడ్స్ అమ్మినట్టు ఏం చెప్పలేదు కాబట్టి వి నీడ్ నాట్ పాస్ జర్నల్ ఎంట్రీ ఫర్ సేల్ ఆఫ్ గూడ్స్ అండి. సేల్ అనే పదం ఇక్కడ లేదు కాబట్టి దానికి ఎంట్రీ మనం రాయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్ ఎలా ఉందో చూడండి. వంశీ డ్రాస్ ఏ బిల్ ఆన్ ప్రసాద్. ప్రసాద్ మీద బిల్లు రాసాం, బిల్లు మనకు వచ్చింది కాబట్టి సేల్ ఎంట్రీ ఉండదు. సెకండ్ ఎంట్రీ మనం పాస్ చేస్తాం. అంటే బిల్స్ రిసీవబుల్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రసాద్. The journal entry is bills receivable account data to Prasad account. Bills receivable account data to Prasad account 10,000 10,000. ఈ బిల్లు మనం రాసింది 1st January 2023 కానీ ఆ బిల్లును డిస్కౌంట్ చేసుకున్నది February 1st 2023. అంటే January 1st నుంచి February 1st వరకు ఆ బిల్లు మన దగ్గరే ఉంది. అంటే టోటల్ పీరియడ్ లో 1 month మన దగ్గరే ఉంది. 1 month అయిన తర్వాత డిస్కౌంట్ చేశాం కాబట్టి అప్పుడు డిస్కౌంట్ ఛార్జెస్ షుడ్ బి క్యాలిక్యులేటెడ్ ఓన్లీ ఫర్ 2 months. ఒక్కసారి డిస్కౌంట్ ఛార్జెస్ ఎలా చూడండి. 10,000 బిల్ అమౌంట్ ఇంటూ 12%. సో 12/100 ఇంటూ 2/12. సో ఇందాక 3/12 ఎందుకు తీసుకున్నాను, ఇప్పుడు 2/12 ఎందుకు తీసుకున్నాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ బిల్లు వచ్చిన రోజు మనం బ్యాంక్ వాడికి డిస్కౌంట్ చేసాం, 3 months లో డిస్కౌంట్ చేసుకున్నాం. ఇక్కడ 1 month పాటు ఆ బిల్లు మన దగ్గర పెట్టుకొని మిగిలిన 2 months మాత్రమే బిల్లును బ్యాంక్ లో డిస్కౌంట్ చేసుకున్నాం. సో అప్పుడు వచ్చేసి ఎంట్రీస్ వచ్చేసి మనకి 1200 ఈక్వల్ టు 200. ఓకే, 200 రూపీస్. అంటే బ్యాంక్ 200 కట్ చేసుకుని మన చేతికి ఎంత ఇస్తారంటే 9,800. ఇప్పుడు అది సేమ్ ఎంట్రీ ఎలాగే వస్తుంది. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా 9,800. డిస్కౌంట్ అకౌంట్ డేటా 200 టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ వచ్చేసి 10,000 అండి. సేమ్ ఎంట్రీ అమౌంట్ మారింది, ప్రొసీజర్ అంటే జర్నల్ ఎంట్రీ సేమ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ తర్వాత ఆ బిల్లు మళ్ళీ డ్యూ డేట్ న ఆనర్ అయింది అంటే దాని అర్థం ప్రసాద్ బ్యాంక్ వాళ్ళకి పే చేశారు, ప్రసాద్ రాసుకుంటారు, బ్యాంకర్ రాసుకుంటారు. సో మనం వంశీ అంటే మనకి ఎంట్రీ మనం పాస్ చేయాల్సిన అవసరం లేదు. సో డిస్కౌంట్ చేసిన బిల్లు ఆనర్ అయితే డ్రాయర్కి ఏ సంబంధం ఉండదు కాబట్టి డ్రాయర్ బుక్స్ లో ఎలాంటి ఎంట్రీ పాస్ చేయాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ కమ్ టు నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం, నారాయణ పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ రూపీస్ 1,50,000 ఫ్రమ్ జగన్ on 1st March 2023.
Okay, so once again, Narayana purchased goods for rupees 1,50,000 from Jagan. Narayana purchase చేశాడు కాబట్టి Narayana is the drawee. Jagan అమ్మాడు కాబట్టి Jagan is the drawer. On 1st March 2023, Jagan draw a bill on Narayana for 2 months అని చెప్పారండి. For 2 months. The bill was immediately discounted by Jagan with his bank at the rate of 6% per annum. అంటే బిల్ వచ్చేసి మనకి 2 monthsకే రాశారండి. 2 monthsకి రాశారు. అదే డేట్న బిల్లుని బ్యాంక్లో డిస్కౌంట్ చేసుకున్నా కాబట్టి డిస్కౌంట్ చార్జెస్ షుడ్ బి క్యాలిక్యులేటెడ్ ఓన్లీ ఫర్ 2 months అండ్ ఆన్ ద డ్యూ డేట్ ద బిల్ వాజ్ డిజానర్డ్. సో ఇంతకుముందు చెప్పిన 2 ప్రాబ్లమ్స్ లో బిల్లు ఆనర్ అయింది, ఈ ప్రాబ్లంలో బిల్ వచ్చేసి డిజానర్ అయింది. సో పాస్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ జగన్. సో ఇక్కడ టైటిల్ వచ్చేసి మనం బుక్స్ ఆఫ్ జగన్. ఓకే, బుక్స్ ఆఫ్ జగన్. సో ఫస్ట్ మనకి జర్నల్ ఎంట్రీ 2023 మార్చ్ 1st. సో మార్చ్ 1st జగన్ గా మనం గూడ్స్ అమ్మాం, అది ఆర్డినరీ ఎంట్రీ పాస్ చేస్తాం. నారాయణ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్, నథింగ్ ఈజ్ న్యూ. అదే డేట్ మనం 2 months అతని మీద బిల్లు రాసాం, ఆ బిల్లు వాడు యాక్సెప్ట్ చేశాడు, మనకు వచ్చింది. అంటే బిల్స్ రిసీవబుల్ రిసీవ్డ్. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ 2 entries ఇది కామన్ ఫర్ ఆల్ కేసెస్ అండ్ ఆల్ కేసెస్. కాబట్టి బిల్ వచ్చినందుకు ఎలా ఎంట్రీ పాస్ చేస్తాం అంటే బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు నారాయణ అకౌంట్. ఓకే, నెక్స్ట్ అదే డేట్ న బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేసుకున్నాం. ద బిల్ వాజ్ ఇమీడియట్లీ డిస్కౌంటెడ్ బై జగన్. ఇమీడియట్లీ అంటే ఆన్ ది సేమ్ డే అండి. అంటే బిల్లు రాసింది 2 months, డిస్కౌంట్ చార్జెస్ షుడ్ బి క్యాలిక్యులేటెడ్ ఓన్లీ ఫర్ 2 months. దట్ మీన్స్ 1,50,000. సో రేట్ ఆఫ్ డిస్కౌంట్ వచ్చేసి 6%, 6/100 ఇంటూ 2 months కాబట్టి 2/12. ఓకే, సో 1,500. సో డిస్కౌంట్ చార్జెస్ 1,500 పోతే మనకి క్యాష్ కలెక్ట్ అయ్యేది 1,48,500. 1,48,500. సో దీనికి ఎంట్రీ ఒక్కసారి చూడండి. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటార్ మనకు వచ్చేది కేవలం 1,48,000 మాత్రమే, 1,48,500. సో డిస్కౌంట్ లాస్ కాబట్టి డెబిట్ చేస్తాం. డిస్కౌంట్ అకౌంట్ డేటార్ 1,500 టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ 1,50,000. నేరేషన్ మామూలే, బిల్ డిస్కౌంటెడ్ విత్ బ్యాంక్. ఓకే, సింపుల్ గా రాసేసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత ఆన్ ద డ్యూ డేట్. డ్యూ డేట్ అంటే మనకి బిల్లు రాసింది March 1st, 2 months కాబట్టి March 1st, April 1st, May 1st, May 4th. ఓకే, May 4th. సో వన్స్ అగైన్ March 1st ప్లస్ 2 months ప్లస్ 3 days. March 1st నుంచి April 1st ఒక నెల, May 1st ఒక నెల ప్లస్ 3 days, May 4th డ్యూ డేట్ అవుతుంది. డ్యూ డేట్ న ఆ బిల్లు డిజానర్ అయింది. ఆ బిల్లు డిజానర్ అయిందంటే ఆన్ May 4th. సో హూ ఇస్ దట్ పర్సన్? May 4th నారాయణ ఫెయిల్స్ టు పే ద అమౌంట్ టు ద బ్యాంక్. ఆ బిల్లును మనం బ్యాంకులో డిస్కౌంట్ చేసుకున్నాం. డ్యూ డేట్ నారాయణ బ్యాంక్ కోడ్ గారు పే చేస్తుంటే వెల్ అండ్ గుడ్. పే చేయలేదు కాబట్టి వీ హ్యావ్ టు పే టు ద బ్యాంక్. ఆ అమౌంట్ మనం పే చేయాలని. సో మనం వాడికి పే చేసినప్పుడు మళ్ళీ అదే సేమ్ అమౌంట్ మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే డ్రాయీ నుంచి వచ్చింది, నారాయణ నుంచి వస్తుంది. సో నారాయణ నుంచి మనకు రావాలి కాబట్టి వాడిని డెబిట్ చేస్తాం. బ్యాంక్ వాళ్ళకి పే చేస్తున్నాం కాబట్టి క్రెడిట్ చేద్దాం. అప్పుడు ఎంట్రీ మనకు వచ్చేసి నారాయణ అకౌంట్ డేటార్ టు బ్యాంక్ అకౌంట్. సో నారాయణ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. సో బ్యాంకర్ మనం పే చేయాల్సింది నారాయణ నుంచి మనకు రావాల్సింది 1,48,500 కాదండి, టోటల్ 1,50,000. 1,50,000. narration మామూలే, being bill dishonored on its due date. Being bill dishonored on its due date. Okay, so this is the problem in respect of dishonor of bill. Next come to 7th problem కొస్తున్నాను. Narayana purchased goods for rupees 1,50,000 from Jagan on 1st March 2023. Jagan drew a bill upon Narayana, a bills of exchange for the same amount payable after 2 months by probleming.
The bill was immediately discounted by Jagan with his bank at the rate of 6% per annum. పై ప్రాబ్లం లాగే ఉంది. On the due date, the bill was dishonored and bank paid 1000 as noting charges. And 1000 noting charges pass journal entries in the books of Jagan books లో అడిగాడు. సేమ్ పై ప్రాబ్లమే, సేమ్ అదే కానీ డ్యూ డేట్ బిల్ ఇక్కడ కూడా డిజానర్ అయింది. నోటింగ్ ఛార్జెస్ వచ్చేసి పే చేయడం జరిగింది. నోటింగ్ ఛార్జెస్ ఎవరు పే చేస్తారంటే బిల్లు ఎవరి చేతిలో ఉందో వాళ్ళని హోల్డర్ ఆఫ్ ద బిల్ అంటాం, అతను పే చేస్తాడు. అంటే ఇక్కడ బిల్లు డిజానర్ అయినందుకు బ్యాంకర్ దగ్గర ఉన్నప్పుడు బిల్లు డిజైన్ అయింది కాబట్టి బ్యాంకర్ నోటింగ్ ఛార్జెస్ బేర్ చేశాడు. అయితే బ్యాడ్ లక్ ఆ బిల్లు డిజైనర్ అయింది మనకి, మనం బ్యాంక్ వాడికి ఇవ్వాలి అమౌంట్, అదే అమౌంట్ మళ్ళీ మనం వచ్చేసి డ్రాయి నుంచి తీసుకోబోతున్నాం. జస్ట్ ఈ ఎంట్రీ మాత్రం కొంచెం చేంజ్ అవుతుంది. ఒకసారి చూడండి. సో నారాయణకు గూడ్స్ అమ్మినందుకు ఆర్డినరీ ఎంట్రీ, నారాయణ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. అదే డేట్ మనకి బిల్ వచ్చింది కాబట్టి బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు నారాయణ అకౌంట్. డ్యూ డేట్ న బిల్లు అదే డేట్ నా బిల్లును బ్యాంక్ లో డిస్కౌంట్ చేసుకున్నాం. సేమ్ ఎంట్రీ క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా 1,48,500, డిస్కౌంట్ అకౌంట్ డేటా 1,500 టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ వచ్చేసి 1,50,000. ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు మనకి ఆ బిల్లు మనకి డిజానర్ అయింది, నోటింగ్ ఛార్జెస్ బ్యాంక్ కోడ్ పే చేశాడు, బ్యాంక్ కోడ్కి మనం ఇవ్వాలి. మనకి ఎక్కడి నుంచి రావాలంటే డ్రాయి అంటే నారాయణ నుంచి రావాలి. ఇప్పుడు మనకి నారాయణ నుంచి రావాల్సిన అమౌంట్ బిల్ అమౌంట్ వచ్చేసి 1,50,000. నెక్స్ట్ ఇక్కడ నోటింగ్ ఛార్జెస్ వచ్చేసి 1000 అంటే టోటల్ గా మనకు బ్యాంక్ పే చేయాల్సింది 1,51,000, మనకి నారాయణ నుంచి రావాల్సింది కూడా 1,51,000. అప్పుడు ఎంట్రీ మనకు వచ్చేసి ఇలా రాస్తామండి. సో నారాయణ నుంచి మనకి రావాల్సింది 1,50,000, మనకు బ్యాంకు పే చేసే అమౌంట్ కూడా 1,51,000. అప్పుడు నారాయణ అకౌంట్ డేటా 1,51,000 టు బ్యాంక్ అకౌంట్ వచ్చేసి 1,51,000. Okay, so these are the problems in respect of when bill discounted with the bank. And okay, ఇక నెక్స్ట్ వీడియోలో ఎండార్స్మెంట్ ఆఫ్ ఏ బిల్, ఓకేనా, ఎండార్స్మెంట్ ఆఫ్ ద బిల్ నెక్స్ట్ ప్రాబ్లమ్ నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, గాడ్. సో డియర్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ద వాల్యుబుల్ మెటీరియల్. ఈ మెటీరియల్ ప్రాబ్లమాటిక్తో పాటు 2 మార్క్స్ అది కూడా కవర్ చేశాను. ఆన్సర్లు కూడా ప్రతి ప్రాబ్లం కింద షార్ట్గా వచ్చేసి మనకి ఫైనల్ ఆన్సర్ చేతికి ఇచ్చాం. సో ఈ మెటీరియల్ మీకు కావాలనుకుంటే నాకు వాట్సాప్ కానీ మెసేజ్ కానీ పంపండి. సో నా వాట్సాప్ నంబర్ 7382776681. ఒకవేళ మెయిల్ ద్వారా సంప్రదించాలంటే lucascommerceacademy@gmail.com ని సంప్రదించవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ మెటీరియల్ ఫర్ యూ. సో ఇమీడియట్గా మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వీడియోలో ఎండార్స్మెంట్ గురించి మాట్లాడదాం, నెక్స్ట్ బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్. సో 2 కేసులు వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. టిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్.